హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. అనంత్ రోజాని కలవాలని వారం రోజుల నుండి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రోజా దర్శనమే అవలేదు. 2, 3 సార్లు రోజా ఇంటికి వెళితే ఇంట్లో లేదన్నారు. రోజా తన మీద కోపంతో ఇంట్లో ఉండే ఆ మాట అనిపిస్తోందని అతని అనుమానం. అదే నిజం కూడా. అనంత్‌తో పరిచయానికి పూర్తిగా స్వస్తి చెప్పడానికి నిర్ణయించుకున్న రోజా, అనంత్ రావటం దూరం నుంచి చూసి సరాసరి వంటింట్లోకి వెళ్ళి, "అత్తయ్య, అనంత్ వస్తున్నాడు. నేను ఇంట్లో లేనని చెప్పు" అంది. భూమి తల్లక్రిందులైనట్టుగా చూసింది సుందరమ్మ. "ఏం లేదత్తయ్య, అతని మీద నాకు కోపం వచ్చింది. అప్పుడెప్పుడో ఇంట్లో ఇబ్బందిగా ఉండి రూ. 25 ఇవ్వంటే లేవన్నాడు. వెధవ రూ. 25 అలా డబ్బు కోసం మొహం చూసుకునే మనిషితో నేనెందుకు స్నేహం చేయాలి?" అని ఆవిడ అడగకుండానే సంజాయిషి చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అలా అబద్ధం చెప్పకపోతే ఆవిడ ఎందుకు అంటూ సవాలక్ష ఆరాలు తీసి ప్రాణాలు తోడుతుంది. వాటన్నిటికి సమాధానం చెప్పే ఓపిక రోజాకి లేదు. సుందరమ్మ ఘాటుగా కాకపోయినా మర్యాదగా అయినా అనంత్‌కి రోజా ఇంట్లో లేదని చెప్పింది. రెండోసారి శంకరయ్య ఇంట్లోనే ఉన్నాడు. మేనమామతో కూడా అలాగే చెప్పమని కోరింది. శంకరయ్య తప్పనిసరిగా సణుగుతున్నట్టుగా, అనుమానంగా లోపలికి చూస్తూ ఎవరో చెప్పమన్న మాటలు అప్పజెప్తున్నట్టుగా, "రోజా ఇంట్లో లేదయ్యా" అన్నాడు. ఆయన సనగడంలోనే అర్థం చేసుకున్న అనంత్, "నాకు తెలుసులెండి. ఉండి మీ చేత లేదనిపిస్తోంది" అన్నాడు. శంకరయ్య అదిరిపడిన వాడిలా తిరిగి చూశాడు. అనంత్ ఆయనతో వెళ్తున్నాననైనా చెప్పకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రోజా ఇంట్లో ఉండి కూడా లేదనిపించడం శంకరయ్యకి ఏమాత్రం నచ్చలేదు. ఆయన మనసు చివుక్కుమంది. అందుకే 2 అంగల్లో గబగబా నడిచొచ్చి అనంత్‌ని కలుసుకుని అతనితో పాటు రోడ్డు వరకు నడిచి వస్తూ, "మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలీదు. నువ్వు చెప్పింది రైటే. రోజా ఇంట్లోనే ఉంది" అన్నాడు. "నాకు తెలుసు. కానీ ఒక్కసారి రోజా నన్ను చూస్తే, నాకు కనిపించి నేను చెప్పిన మాటలు వింటే జీవితాంతం కృతజ్ఞుడినన్నానని చెప్పండి" కన్నీళ్ల పర్యంతంగా అన్నాడు. ఆ క్షణంలో శంకరయ్యకి అతని పట్ల అంతులేని జాలి, రోజా పట్ల చెప్పలేనంత కోపం కలిగాయి. ఇంటికి తిరిగి రాగానే రోజాని చీవాట్లు వేశాడు. కానీ ఏ కారణం చేతనో రోజా వాటిని కించిత్ కూడా లక్ష్యపెట్టలేదు. కనీసం కారణం ఇది అని జవాబు కూడా చెప్పలేదు. అనంత్ పట్టుదలగా రోజాని ముఖాముఖి కలిసి మాట్లాడే క్షణాల కోసం సర్వం విస్మరించి ఎదురు చూడసాగాడు. రోజాకి బాధ కలిగింది. చాలా బాధ కలిగింది. ఎంతో గాయపడితే తప్ప ఇలా చేయదు. రోజా మనసు నొప్పించాననే వ్యధతో అతని మనసు విలవిల్లాడిపోతోంది. రోజా ఒకసారి కూరగాయల దుకాణం దగ్గర కనిపించింది. అతను చూసి రోజా అని పిలిచి దగ్గరకు వచ్చే లోపల రివ్వున మాయమై జనంలో కలిసి వెళ్ళిపోయింది. చివరకు ఆ రోజు రోజా పంచదార కోసం క్యూలో రేషన్ షాప్ ముందు నిలబడి ఉండగా చూశాడు అనంత్. ఆడవాళ్లు క్యూలో అటువైపుగా ఉన్న రోజా అనంత్‌ని గుర్తించలేదు. అనంత్ పంచదార షాప్‌కి ఎదురుగా ఉన్న బట్టల షాప్‌కి వెళ్లి క్యూను ఓ గంట గమనిస్తూ తనకి అవసరం లేని జేబు రుమాళ్ళు, టైలు కొనసాగాడు. దాదాపు గంట తర్వాత క్యూ తరిగింది. రోజా నిలబడి అలసిపోయిన దానిలా పంచదార తీసుకుని ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ బయటకొచ్చింది. యువతలకి వచ్చి పరధ్యాసగా నడుస్తున్న రోజా వెనక నుంచి గబగబా వచ్చి తనని కలుసుకుంటున్న అనంత్‌ని గమనించలేదు. వెనక నుంచి ఉన్నట్టుండి "రోజా" అన్న పిలుపు వినగానే ఉలిక్కి పడుతూ తిరిగి చూసింది. అనంత్ చటుక్కున రోజా చేతిలోని పంచదార సంచి లాక్కున్నాడు. "ఇదేం పని?" కళ్ళల్లో కోపం ప్రతిఫలిస్తుండగా అంది. "నువ్వు నా మాట కొంచెం వినాలి" రోజాని బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు అనంత్. "ఇప్పటికి విన్నది చాలు. ఇంక వినే ఓపిక నాకు లేదు" ఆగ్రహంతో కాకుండా నిస్సహాయంగా అంది రోజా. "మనం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచి స్నేహితులుగానే ఉంటాం అని ఎన్నిసార్లు చెప్పలేదు నువ్వు?" "చెప్పాను. చాలాసార్లు చెప్పాను. కానీ నీతో స్నేహం చేసేటంత తాహత నాకు లేదు అని తెలుసుకున్నాను. దయ ఉంచి నువ్వు ఈ రోడ్డు మీద గొడవ చేయొద్దు. ఆ పంచదార ఇలా ఇవ్వు" చేయి చాచి అంది రోజా. అనంత అవసరమైన వస్తువును పట్టుకున్నట్టుగా పంచదార సంచిని వెనక్కి దాచుకున్నాడు. "నేనివ్వను. నువ్వు నా మాటని విని తీరాలి. ఎంతో దూరం కూడా వద్దు. ఇక్కడే 4 అడుగులు నాతో వేశావంటే ఈ పక్క సందులోనే నా స్నేహితుడి గది ఉంది. నేను ప్రస్తుతం భోజనానికి వెళ్ళే టైం తప్ప మిగతా సమయమంతా అక్కడే గడుపుతున్నాను. ఆ గది తాళం చెవి నా దగ్గరే ఉంది. పద వెళదాం." రోజా రానన్నట్లు తలూపింది. "నువ్వు వచ్చి తీరాలి రోజా. నీతో ఈ సంవత్సరన్నర పరిచయంలో నేనెప్పుడూ దేనికి పట్టలేదు.
ఎప్పుడూ నీ మాటకి విలువ ఇచ్చాను తప్ప నా మాట మన్నించమని కోరలేదు రోజా. ఇది నడి రోడ్డు అయిపోయింది. నాకు భయం లేదు గానీ నలుగురు చూసి నవ్వుతారని నువ్వంటావని, సిగ్గుపడతావని శంకించాను. లేకపోతే నీ పాదాలు తాకి క్షమాపణ కోరుకోవాలని ఉంది. వద్దు వద్దు అలాంటి మాటలు మాట్లాడకు. ఈ వారం రోజుల నుంచి నా మనసెంత రంపపు కోత అనుభవిస్తోందో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు రోజా. నన్ను క్షమించనంది. క్రిందకు చూస్తూ అంది రోజా. నిన్ను క్షమాపణ కోరటానికే నా ఈ అవస్థంతా. నా మీద నాకేం కోపం లేదు. ఉందో లేదో నాకు తెలుసు. నీ నీ మీద నాకేం కోపం లేదు. ఉందో లేదో నాకు తెలుసు. నువ్వు కోపం లేదంటే నా అపరాధం నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఉండి ఉంటుందని నా ఉద్దేశం. అనంత్, అదిగో అప్పుడే అంతా చూస్తున్నారు. ప్లీజ్ నన్ను వెళ్ళని. ఊహు. నా మాటలు నువ్వు పూర్తిగా వింటేనే తప్ప నేనీ సంచి ఇవ్వను. పంచదార లేకుండా నువ్వు ఇంటికి వెళ్ళలేదు. మీ అత్తయ్య నోరు ఎలాంటిదో నాకు తెలుసు. రోజా కోపంగా చూసింది. ఆ కోపం అంతలోనే నిస్సహాయంగా మారింది. భరించలేని దానిలా నువ్వు మీ అన్నయ్య ఎంతకైనా తగుదురు పద అంది. గుడ్. అలా మంచి పిల్లలా బయలుదేరు. విజయ్ సంగతి నా ముందు ఎత్తకు అన్నాడు. కానీ అతను ఆశించినట్టుగా రోజా ఏమైంది అని అడగలేదు. అనంత్ చెప్పినట్టే ఆ గది ఎక్కువ దూరం లేదు. 5 నిమిషాల్లో వచ్చారు. అనంత్ పంచదార సంచిని ఓ చేత్తో పట్టుకుని తాళం తీశాడు. రోజా లోపలికొచ్చింది. చిన్న గది. చూడగానే బ్రహ్మచారి కొంప అని తెలిసేలా ఉంది. గదంతా నానా చిందరవందరగా ఉంది. అనంత్ పంచదార సంచి తీసుకెళ్లి అల్మారాలో పైన పెట్టి అల్మారా దగ్గర నిలబడ్డాడు. త్వరగా చెప్పు అంది రోజా. అనంత్ 2 చేతులు జోడించాడు. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు రోజా అన్నాడు. ఇంత క్రితమే చెప్పాను నీ మీద నాకేం కోపం లేదని. లేదని అంటే సరిపోదు. నువ్వు మనస్సు విప్పి మామూలుగా మాట్లాడడమే కోపం లేదనడానికి నిదర్శనం. అది అసంభవం అనంత్. అది అసంభవం అనంత్. మాట్లాడినా నేను ఇదివరకు రోజాని కాలేను. నువ్వు బాధపడ్డా సరే నాలో ఏదో మార్పొచ్చింది. దాన్ని దాచి నటించడం నాకు చేత కావడం లేదు. నీ ముందు అసలు కుదరదు. అనుభవాలు ప్రతి మనిషిని కొంత మారుస్తుంటాయి రోజా. నాలాంటి అనుభవాలు ప్రపంచంలో ఇంకే ఆడపిల్లకి వద్దు. క్రింద పెదవి పళ్ళతో గట్టిగా నొక్కి పెడుతూ అంది. అనంత్ సమాధానం చెప్పలేదు. రోజా తల తిప్పి వీధిలోకి చూస్తూ నిలబడింది. 2 నిమిషాలు తదేకంగా రోజా వైపు చూసిన అనంత్, అవును నిజమే, నీలో చిలిపితనం పోయింది. నువ్వు చాలా చిక్కిపోయావు. రోజా సమాధానం చెప్పలేదు. రోజా వైపు రెప్ప వాల్చకుండా పరీక్షగా చూస్తూ అన్నాడు అనంత్. మళ్ళీ రోజా, నీ మనసులో ఇంకేదో బాధ ఉంది. అది నీ మనసును గజిబిజి చేస్తోంది. ఆ బాధ మన పెళ్ళికి అవాంతరం వచ్చిందని మాత్రం కాదు. ఎందుకంటే ఆలోచనగా చూస్తూ తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు. పెళ్లి తప్పిందన్న బాధే అయితే ఈ పాటికి నా మీద మండిపడి జన్మలో ఇక నా మొహం చూడనని నాతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయి దానివి. నీ స్వభావం నాకు తెలుసు. ఏమైంది రోజా? ఎప్పుడూ లేని నీ కళ్ళల్లో మూగవేదన కనిపిస్తోంది. రోజా చటుక్కున తల తిప్పి ఇటువైపు చూసింది. ఆ కళ్ళు కళ్ళ నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకుంటున్నట్టుగా రెపరెపలాడుతున్నాయి. అనంత్, నేను వెళ్తాను అంది. అనంత్ 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. రోజా, నిజం చెప్పు. ఏమిటి నీ మనసులో దిగులు? డబ్బేమైనా కావాలా? రోజా హఠాత్తుగా 2 చేతులు జోడించి నమస్కరించింది. ఒక్క పైసా కూడా వద్దు. నేను చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను. నా మాట నమ్ము. ఆ పంచదార ఇటివ్వు. ఇచ్చేస్తాను. ఇప్పుడే ఇస్తాను. నిన్నిక్కడ నిలబడమని ఒక్క నిమిషం కూడా బలవంతం చేయను. కానీ నా ఈ ఒక్క మాటకి జవాబు చెప్పు. విజయ్ నిన్ను ఏమైనా అవమానించాడా ఆ రోజు? రోజా మళ్ళీ చటుక్కున తల తిప్పి వీధి వైపు చూడసాగింది. చెప్పు రోజా, ఏమన్నాడు నిన్ను? ఏమంటాడు? ఏమనలేదు. కంఠం వణకకుండా రోజా చాలా శక్తి కూడదీసుకోవాల్సి వచ్చింది. మరి ఇంట్లో ఏమైనా కష్టంగా ఉందా? చెప్పు రోజా. నాకేది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు. ఈ ప్రపంచంలో మనసు విప్పి చెప్పుకోవడానికి నేను తప్ప ఇంకెవరూ లేరని నా ఉద్దేశం. నా ఊహ తప్పంటావా రోజా? అనను అన్నట్టుగా రోజా తల అడ్డంగా తిప్పింది. ఏమైంది నీకు? నీ బాధలో పాలు పంచుకోలేని నా జీవితం చాలా వృధా అనిపిస్తోంది. ఇదే నేనైతే నాకు కాస్త బాధ కలిగిన మొట్టమొదట నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఉండేవాడిని. నేను అతిశయోక్తిగా మాట్లాడటం లేదని నీకు తెలుసు. అనంత్, నీకెలా చెప్పను నేను? రోజా ఒక్కసారిగా 2 చేతుల్లో మొహం దాచుకుంది. ఉరికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది.
కుసుమ ప్రయత్నం చేస్తోందని గ్రహించిన ఆనంద్ మెల్లగా వెళ్లి వీధి తలుపులు దగ్గరగా వేసి అక్కడే నిలబడి అడిగాడు. అతని హృదయంలో కలిగిన జాలి, సానుభూతి అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి. అతని స్వరం స్నేహపూరితంగా ఉంది. చెప్పు రోజా, చెప్పేయ్. బాధ అనేది ఎప్పుడూ దిగమింగకూడదు. దిగమింగితే అది మహా అగ్నిలా మనల్ని సమూలంగా దహించి వేస్తుంది. పోనీ పోనీ ఈ ఒక్కటి చెప్పు. నేను నీకు ఏ సాయం చేయగలను చెప్పు. నేననేది చేయమన్నా నేనేది చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కనిపించకు. నా నుంచి దూరంగా వెళ్ళిపో. రోజా హతాశుడైనట్టుగా చూశాడు. నువ్వు వెళ్ళబోయే ముందు నువ్వు వెళ్ళిపోబోయే ముందు, నా జీవితం నుంచి నిష్క్రమించే ముందు నాకు నాకేదైనా ఉద్యోగం లాంటిది చూపించు అనంత్. ఉద్యోగమా? నీకా? రోజా కళ్ళ నీళ్ళని చేత్తో గట్టిగా తుడిచేసుకుంటూ తలెత్తుతూ అడిగింది. అవును. ఏదైనా సరే నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేది, నేను మా అమ్మ ఇంకెవరి మీద తిండి, బట్ట కోసం ఆధారపడకుండా మా జీవితాలు వెళ్ళిపోగలిగేది. కానీ నీ సందేహం నాకు తెలుసు. నాకు డిగ్రీలు లేవనేగా? లేవు, కానీ నేను వంట బాగా చేయగలను. ఇల్లు నీట్‌గా ఉంచగలను. పిల్లల్ని చూడగలను. పిల్లలకి కాస్తో కూస్తో చదువు చెప్పగలను. ఇంట్లో ఏమైంది రోజా? ఏం కాలేదు. కానీ అవ్వటానికి ఎక్కువ రోజులు పట్టదు. ఆర్థికంగా మా స్వశక్తి మాకుంటే అత్తయ్య, మామయ్య ఎన్నాళ్ళైనా ఆ ఇంట్లో ఉండనిస్తారు. చందు అరెస్ట్ అవడంతో అత్తయ్య ఏ క్షణంలోనైనా పేలిపోయే అగ్నిపర్వతంలా ఉంది. అలాంటి అవమానం పడకుండా జాగ్రత్త పడాలని నా తపన. నేను ఆర్థికంగా కొంత శక్తిని సంపాదించుకోగలిగితే నాకు చాలా శాంతి లభిస్తుంది. నేను ప్రయత్నిస్తాను రోజా. ఈ ఒక్క సాయం చేశావంటే నేనేది జన్మలో మర్చిపోలేను. ఉద్యోగం అంత అవసరమా నీకిప్పుడు? అవును. చాలా అవసరం. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని జీవితంలో ఏదో రకంగా స్థిరపడడం చాలా అవసరం అనంత్. ఆ స్థిరత్వం లేకపోతే అందులో ఆ మనిషి స్వభావం అతి సున్నితమైతే చాలా కష్టం. ఆ మనసు పడే బాధ చెప్పలేనిది. నీ బాధ నాకు అర్థమైంది. నేను ఒప్పుకుంటున్నాను కూడా. కానీ రోజా, నేను ఆ రోజున ఏ పరిస్థితుల్లో రిజిస్టర్ ఆఫీస్‌కి 2 చేతులు రోజా 2 చేతులు చాచి వారిస్తున్నట్టుగా అడ్డుపెట్టింది. దయ ఉంచి నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నాకు నీ మీద ఏ కాస్త అభిమానం మిగలాలన్నా నువ్వు ఆ ప్రసక్తి ఎత్తొద్దు. రోజా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి మనం ఇప్పుడే కాదు, ఎప్పుడూ చర్చించవద్దు. అనంత్ ఎర్రబడిన ముఖాన్ని దించుకుని నేలవైపు చూస్తూ నిలబడిపోయాడు. ఇంక నేను వెళ్తాను. అనంత్, చాలా ఆలస్యమైంది. నేను పంచదార తీసుకెళ్ళాలి. అత్తయ్య కాఫీ తాగాలి. ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. అనంత్ మెల్లగా అల్మారాలోంచి పంచదార సంచి తీసి తెచ్చిస్తూ, రేపు ఒకసారి నాతో వస్తావా రోజా అన్నాడు. ఎక్కడికి? ఎక్కడికైనా సరే. నాకేమిటో చాలా గాబరాగా ఉంది. నీతో మళ్ళీ మాట్లాడితే కానీ బ్రతకలేను అనిపిస్తోంది. లాభం లేదు అనంత్. నేను రాను. ఎందుకని రోజా? ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకునే మార్గాలు కఠినం కావచ్చు. మనం ప్రయత్నించిన అదృష్టం తోడు రాకపోతే కలిసి రాకపోవచ్చు. కానీ గౌరవ ప్రతిష్టలనేవి ఉన్నాయి. అవి సంపాదించడం కష్టం కాదు. మన చేతుల్లోనే ఉంది అంతా. మన చేతుల్లోనే ఉంది అంతా. నేను ఇన్నాళ్ళు మూర్ఖంగా వాటిని కాలదన్నాను. ఏ ఆధారం లేని ఆడపిల్ల గౌరవ ప్రతిష్టలు సృష్టించుకుంటే ఈ సమాజం ఇంత కర్కశంగా ఉండదు. పైనుంచి కాస్తో కూస్తో అండగా నిలుస్తుంది కూడా. అనంత్ అర్థం కాని వాడిలా చూశాడు. ఏం మాట్లాడుతోంది రోజా? గౌరవ ప్రతిష్టలు, సమాజం గురించి భయభక్తులా? ఎప్పుడూ లోకాన్ని గురించి వెక్కిరించి హేళన చేసి హాస్యం పట్టించి నిర్లక్ష్యంగా మాట్లాడే రోజాయేనా ఈ మనిషి? అనంత్ ముఖ కవళికల్ని బట్టి అతని ఆంతర్యం గుర్తించిన దానిలా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది రోజా. నేను చెప్పానుగా చాలా మారానని. ఇక నేను వెళ్తాను. మరి మరి ఉద్యోగం లాంటిది ఏదైనా దొరికితే సరాసరి ఇంటికొచ్చి మామయ్యతో చెప్పేయ్. రోజా వెళ్ళిపోయింది. అనంత్ మనసు 1000 ముక్కలైనట్టుగా ఉంది. రోజా మనసు గాయపడింది. చాలా తీవ్రంగా గాయపడింది. సుఖంగా ఉన్న వారికంటే కష్టాలు పడుతున్న వాళ్లే ఎక్కువ వేదాంతం మాట్లాడతారు. ఈ గాయం మానే వరకు రోజా సరిగ్గా తనతో మాట్లాడదు. చీచి, ఏం చేశాడు తను? రోజాకు ఏవేవో ఆశలు కల్పించి ఆకాశంలోకి తీసుకెళ్లి అక్కడ నుంచి ఒక్కసారిగా కిందకి తోసేశాడు. ఆ రోజు తను వాగ్దానం చేసినట్టు రోజాని పెళ్లాడలేకపోవడం చాలా దురదృష్టం. రోజా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. అంటే అలాంటిది ఏదైనా దొరికితే ఇక తన మొహం కూడా చూడడు. రోజాకి తనే ఉద్యోగం చూపించాలి. తన ద్వారానే రోజా కోరుకునే ఆధారం లభించాలి.
రోజా నిశ్చింతకి తనే మూల కారణం కావాలి. అలా జరిగితే అప్పుడప్పుడు తనను కాస్తైనా మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో మాటల, డిగ్రీలు, పరపతులు ఉన్నవారికే దిక్కులేదు. ఏ డిగ్రీ లేని రోజాకి ఏ ఉద్యోగం దొరుకుతుంది? చూడాలి. ఏదో ఒక మార్గం చూడాలి. అనంత్ ఆలోచనగా నుదురు కొట్టుకోసాగాడు. రోజా ఇంటికి తిరిగి వచ్చేస్తోంది. మనసంతా ఎలాగో ఉంది. తనకి తెలుసు అనంత్‌కి ఎంత బాధ కలిగించి వచ్చిందో. కానీ అంతకంటే ఇంకో మార్గం లేదు. ఎందుకొచ్చిన పరిచయాలు? వద్దు. ఆ పరిచయాలు వద్దు. ఆ నలుగురు నవ్వటము, లేనిపోని మాటలు అనటమూ వద్దు. ఇంకెవరో ద్వేషించడం అసలే వద్దు. రోజా ఈ వారం రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికొచ్చింది. తన కాళ్ళ మీద తను నిలబడాలి. చందు ఆశ తనకెలాగూ లేదు. తను ఓ రకంగా స్థిరపడి ఆర్థికంగా నిలబడగలిగితే చందుని ఎలాగైనా దారికి తీసుకురావచ్చు. అంతేకాదు చందు వల్ల నష్టపోయిన గౌరవ ప్రతిష్టలు తిరిగి పొందాలి. ఎప్పటికైనా ఫలానా అమ్మాయి తమ్ముడు కాబట్టి అనుకున్న సంఘం వాడిని క్షమించగలిగే పరిస్థితులు తను తీసుకురావాలి. మామయ్య ఈ మధ్య ఒక నాటక కంపెనీకి వయలిన్ వాయించడానికి ఒప్పుకున్నాడు. ఆ నాటక కంపెనీ ఊరూరా ప్రదర్శనలిస్తుంది. సంగీతం పిచ్చి ఉన్న ఆయన సర్వం మరచి ఆ నాటక కంపెనీకి అంకితం అయిపోయాడు. ఇంట్లో రోజు గడవడం కష్టంగా ఉంది. అత్తయ్య మాత్రం ఏం చేస్తుంది? ఉన్న దాంట్లో ఇష్టం ఉన్నా లేకపోయినా తమకి పెట్టాలి. ఈ పెద్ద వయసులో వాళ్ళని ఆదుకోవడం తన ధర్మం. దురదృష్టవశాత్తు చందు చేతికి అంది రాలేదు కాబట్టి ఇప్పుడు తన మీద రెట్టింపు బాధ్యత ఉంది. శంకరయ్య నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిన ఈ కుటుంబ భారాన్ని తను స్వీకరించాలి. అది తన కర్తవ్యమని రోజాకి తెలుసు. కానీ ఎలా? ఏ విధంగా? రోజాకి ఎటువైపు చూసినా మార్గం కనిపించక అగమ్య గోచరంగా ఉంది. చందు అరెస్ట్ అవటంతో ఉన్న ఆ 2 ట్యూషన్లు పోయినాయి. ఎంత ప్రయత్నించినా క్రొత్తవి దొరకడం లేదు. ఎవరు గుమ్మంలోకి వెళ్ళినా పురుగుని చూసినట్టు చూస్తున్నారు. దాదాపు తమ కుటుంబాన్ని అందరూ వెలివేసినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. అనంత్‌ని ఉద్యోగం చూపించమని అడిగింది. కానీ అది అసంభవం అని తనకు తెలుసు. రోజాకి హఠాత్తుగా తనలో తనకే నమ్మకం నశించసాగింది. అందరూ తనని ఎంతో తెలివిగలదని అంటూ ఉంటారు. ఏం తెలివితేటలు? తన తెలివితేటలు తనకు అన్నం పెట్టడం లేదు. సుఖంగా బ్రతికే ఉపాయం చూపించడం లేదు. జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిన్న మనుషులు ఎలా ధైర్యవిహీనులై తమలో తాము నమ్మకం పోగొట్టుకుంటారో రోజా కూడా అలాగే అవసాగింది. ఇది ఫ్రెండ్స్ పెద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.